ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా నుండి చేయను గాక. ప్రతిరోజు దేవుని మాటలు వింటూ బలపరచబడుతున్నాం కదా. ఈ రోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను గనక భయపడకుడి. ఆమె దేవుడు మన జీవితాల్లో మేలును కలగజేసే దేవుని ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా రాబో కాలం ముందు మీకు మేలు కలుగునట్లుగా మీ అందు నేను సమాధానకరమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాను, కానీ హానికరమైన ఉద్దేశాలు కలిగి లేను అని ప్రభు మాట్లాడుతున్న రీతిగా దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో అద్భుతాన్ని చేసే దేవుడు, ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనుష్యులు మేలు చేస్తారు, ఈ మనుష్యులు నా పట్ల అద్భుతం చేస్తారు, ఈ మనుష్యులు నాకు ప్రయోజనకరంగా ఉంటారు, మేలుకరంగా ఉంటారు అనుకుంటాం. కానీ ఏ మనుష్యులకైతే మనం అలా నమ్మి మేలు చేస్తామో వారే తిరిగి మనకు కీడు చేస్తూ ఉంటారు. వారు మనకి ఏదో ఒక విధంగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇలా జరుగుతుంది, నేను వారికి మేలే చేశాను కదా, నేను వారి పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను కదా, ఎందుకు నన్ను వారు మోసపుచ్చుతూ ఉన్నారు, నాకు వారు కీడు చేస్తూ ఉన్నారు అంటే మేలు చేసే కీడు అనుభవించడము శ్రేష్టమైనదే. దేవుడు నిశ్చయంగా మనం చేసిన ప్రతి పనికి తగిన దీవెన, తగిన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనుషులు ఏ రీతిగా ఉన్నా, మనుషులు నీకు ఎంత కీడు చేసినా దేవుడు మాత్రము నిత్యము నీ పట్ల మేలు చేసే దేవుడే, నిత్యము నీ పట్ల ఆయన అద్భుతాన్ని చేసే దేవుడే. నిన్ను గూర్చి ఆయన మేలును ఉద్దేశించి ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు నిన్ను గురించి మేలును ఉద్దేశించి ఉన్నాడు. ఈరోజు నీవు వెళ్తున్న మార్గము, నీవు నడిపింపబడుతున్న మార్గము నీకు క్షేమకరంగా లేదేమో, నీకు మేలుకరంగా అనిపించట్లేదేమో, తాత్కాలికంగా ఈరోజు నువ్వు శ్రమ పెట్టబడుతుండొచ్చు, తాత్కాలికంగా ఈరోజు నువ్వు నిందల పాలవుతుండొచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మేలు చేయని ఉద్దేశించి ఉన్నాను గనక ఏమవుతారంటే భయపడవద్దు. ఈరోజు భయపడకండి ప్రియ దేవుని బిడ్డ. నీ చుట్టూ ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, నీ చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఆవరించి ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, నీకు విరోధంగా ఎంతమంది లేచినా భయపడకుండా ధైర్యం కలిగి ఉండండి. దేవుడు మేలు చేయని ఉద్దేశించున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడిపింపబడుతూ దేవుని ఉద్దేశాన్ని సఫలం చేస్తూ దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారో వారి జీవితాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ రోజున చాలా మంది వారి సొంత క్రియలు జరిగిస్తూ ఉన్నారు, వారి సొంత ఆలోచన చొప్పున నడిపింపబడతా ఉన్నారు. తద్వారా దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తాడో చేయడో, కానీ ఎవరైతే దేవుని చిత్తానుసారంగా నడిపింపబడతారో, దేవుడు నడిపిస్తున్న మార్గంలో ఎవరైతే నడిపింపబడతారో, తాత్కాలికంగా మీ జీవితంలో శ్రమలు కలగవచ్చు, తాత్కాలికంగా మీ జీవితాల్లో పోరాటాలు కలగవచ్చు. అయినప్పటికీ వాటిని చూసి భయపడకండి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి. చాలాసార్లు మనుషులు కృంగిపోతూ ఉంటారు, ప్రభువా నేను ఎంత ప్రార్థిస్తూ ఉన్నాను, దేవా నేను ఎంతగా నీ యందు విశ్వాసంతో కొనసాగింపబడుతున్నాను, నన్ను నేను ఆత్మీయతలో కట్టుకుంటూ ఉన్నాను, ఆత్మలో నేను వర్ధిలింపబడుతున్నాను, ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని ఆటంకాలు, నేను నా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, నా సొంత ఆలోచనలు అనుసరించి జీవించినప్పుడు, లోకానుసారంగా నేను జీవించినప్పుడు నా జీవితంలో ఏ శ్రమ కలగలేదు, ఇప్పుడు ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి అని అనేకులు కూడా కృంగిపోతా ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నిన్ను ఎందుకు ఈ శ్రమల గుండా నడిపిస్తా ఉన్నాడు, ఈ పరిస్థితుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అంటే, దేవుడు మేలు చేయని ఉద్దేశించున్నాడు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మేలు చేయని ఉద్దేశించున్నాను భయపడకండి. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు మాటలు వింటున్న మీ అందరితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండండి. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రం ఎదుటికి నడిపించాడు. వారంతట వారు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళలేదండి. ఇజ్రాయేలు ప్రజలు దేవుడే నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే మనకు అక్కడ కొన్ని మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకును సముద్రమునకు మధ్యనున్న దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను.
ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. హల్లెలూయా. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, దేవుడే వారి సముద్రం ఎదుటకు నడిపించాడంట. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఫరో వారిని తరుమునట్లుగా వారు అరణ్యంలో చిక్కబడి ఉన్నారు, వెళ్ళడానికి మార్గం లేదు, ఇజ్రాయేలు ప్రజలు మనం తరిమి పట్టుకుందామని చెప్పి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇజ్రాయేలు మీదకి లేచినట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు ఫరో యొక్క సమస్త సేనల వల్ల ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. ఈ రోజు కూడా దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మార్గంలోనే వెళ్తున్నావు, దేవుడు నడిపిస్తున్న మార్గంలోనే వెళ్తున్నావు. చిక్కబడి ఉన్నావేమో, సమస్యలో చిక్కబడి ఉన్నావేమో, మార్గం మూయబడిందేమో, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదేమో, ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా అపవాది నీ మీదకి లేచి, శత్రువులు నీ మీదకి లేచి నిన్ను తరుముతూ ఉన్నారేమో, నిన్ను ఇబ్బంది పడుతున్నారేమో. ఎందుకు ప్రభా ఇంత భయంకరమైన శ్రమలు నేను చూస్తున్నాను, ఎందుకు ప్రభా ఇంత భయంకరమైన పోరాటాలు నేను చూస్తున్నానంటే దేవుడు వాటన్నిటి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా ప్రభు నీ జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత మనము 13వ వచనంలో చూసినట్లయితే చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచే రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఆమేన్. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నట్టు చూడండి. మోషే ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు భయపడకండి, దేవుడు మీకు కలగచే రక్షణ. ఈరోజు చూడండి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నడిపింపబడుతున్న మార్గంలో నువ్వు వెళ్తూ సమస్యల్లో చిక్కబడ్డావేమో, ఇంకా వెళ్ళడానికి అంటే ఏమి చేయడానికి అవకాశం లేదేమో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావేమో. భయపడకండి, దేవుడు నీ పట్ల మేలు చేసే దేవుడు, అద్భుతాన్ని చేసే దేవుడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు, యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే ఉండాలి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నడిపింపబడుతున్న మార్గంలో నువ్వు నడుస్తే నువ్వు పోరాడవలసిన పని లేదు. సమస్యలు వస్తాయి, శత్రువులు లేస్తారు, ఆటంకాలు కలుగుతాయి, అయినప్పటికీ నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. ఏ సముద్రం అయితే ఇజ్రాయెల్ ప్రజలకు అడ్డుగా ఉందో, ఏ సముద్రం అయితే వారు ముందుకు కొనసాగింపకుండా ఆటంకంగా ఉందో, ఆ సముద్రమే ఆరిన నేలగా మార్చబడింది. ఇజ్రాయేలు ప్రజలు ఆ సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళారు, క్షేమముగా ఆ సముద్రపు అవతలికి వెళ్ళిపోయారు. అదే సముద్రంలో ఫరో సైన్యం అంతా కూడా, ఐగుప్తు సైన్యం అంతా కూడా ముంచివేయబడింది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నడిపింపబడుతున్న మార్గంలో నువ్వు వెళ్తూ ఉండగా ఎవరైతే నీకు ఆటంకంగా ఉన్నారో, ఎవరి వల్ల అయితే నీకు సమస్యలు కలుగుతున్నాయో, దేన్ని బట్టి నీ జీవితంలో నువ్వు పోరాటాన్ని చూస్తున్నావో అదే నీకు గొప్ప దారిగా మార్చబడబోతుంది. నీ శత్రువులందరూ కనుమరు కాబోతున్నారు, నీకు విరోధంగా లేచిన వారందరినీ ప్రభు అణగదొక్కబోతూ ఉన్నాడు. ఇది కేవలము ఈరోజు ఈ పరిస్థితి ఎందుకంటే ప్రభువు నీకు మేలు చేయడానికి, ఆయన నామాన్ని మహిమపరుచుకోవడానికి. నిశ్చయంగా ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా ప్రభు నడిపింపబడుతున్న మార్గంలో వెళ్ళారు కాబట్టి వారికి ఏ హాని కూడా కలగలేదు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి ఒక అనుభవాన్ని కూడా మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే వారు యోర్దాను అద్దరికి వచ్చి నిలబడి ఉన్నారు. యోర్దాను వారు పాలు తెన్నలు స్వతంత్రించుకునే భూమిని వారు వారు స్వతంత్రించుకోవాలి అంటే యోర్దాను దాటవలసిన వారిగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పటికే మోషే చనిపోయాడు. యెహోషువ వీరిని నడిపించగలుగుతాడో లేదా అని ఇజ్రాయేలు ప్రజల హృదయాల్లో ఎంతో కలవరం ఉండొచ్చు. యెహోషువని ఇంకా వారు నమ్మని పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే చాలా
భయంకరమైన అనుభవాలు చూశారు, ఎంతో మంది వాళ్ళ ముందు కనుమరుగవడం చూశారు, ఎన్నో చూశారు. చూసిన ప్రజల్లో యెహోషువను వారు ఇంకా నమ్మకపోయి ఉండొచ్చు. అందుకే ప్రభు చెప్తా ఉంటాడు కదా, యెహోషువ గ్రంథం 3:7 చూసినట్లయితే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఎందుకు అంటే పైన చదవండి, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో, నేను ఏ విధంగా మోషేకు తోడై ఉన్నానో అట్టి రీతిగా నీకును తోడై ఉన్నానని ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా యెహోషువ ఈరోజు నిన్ను గొప్ప చేయబోతున్నాను. ప్రభు యోర్దాను యుద్ధకు ఎందుకు తీసుకెళ్లాడు తెలుసా? యెహోషువ జీవితంలో కీడు కలిగించడానికి కాదు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కీడును కలిగించడానికి కాదు. నాకు తెలిసి యెహోషువ హృదయంలో కూడా ఒక కలవరం ఉండొచ్చుండండి. ఏంటంటే, ప్రభు నన్ను వాడుకుంటాడా, ప్రభు నన్ను నిలబెడితే అద్భుతం చేస్తాడా, మోషే యొక్క సామర్థ్యం ఎక్కడా, మోషే ఎక్కడ, నేనెక్కడ అన్న అనుమానాలు కూడా ఉండి ఉండొచ్చేమో. అందుకే యెహోషువను ప్రభు తన మాటను, దేవుడు యెహోషువ పట్ల కలిగిన ప్రణాళికను రూఢీపరచడానికే యోర్దాను ఎదుటకు తీసుకెళ్లాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ రోజు కొన్నిసార్లు నీ పిలుపుని నిశ్చయిత చేయడానికి, నీ సామర్థ్యాన్ని, ప్రభు యొక్క ప్రత్యేకమైన పిలుపుని అనేకులు, నీ పట్ల కలిగి ఉన్న పిలుపుని అనేకులు చూడడానికి దేవుడు యోర్దాను వంటి అనుభవాలకు తీసుకెళ్తాడు. యోర్దాను వద్దకు వారు తీసుకెళ్ళినప్పుడు ఆజ్ఞాపించిన ప్రకారము నిబంధన మందసాన్ని మోసుకుంటూ యాజకులు వెళ్తా ఉన్నారండి. దాని వెనక ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందసాన్ని మోసే యాజకులు ముందు నడుస్తూ ఉండగా వెనకాల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారిని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు జరిగిన కార్యం చూడండి, యెహోషువ గ్రంథం 3:13 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మందసాన్ని మోసుకుంటూ యాజకులు యోర్దానులో అడుగు పెడతా ఉన్నారో, యోర్దాను దగ్గరికి వెళ్ళక ముందు కాదండి, అక్కడ చూడండి, అంటే దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మనం శ్రమలో అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటాడు, పరిస్థితుల్లో అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు 4వ వాడిగా దేవుడు వారి మధ్యలో సంచరించాడు. అదే రీతిగా ఈరోజు కూడా నువ్వు శ్రమలో పడద్రోయబడుతున్నా, అయ్యో ఇదొక్కసారి అవకాశం వచ్చుంటే బాగుండేది, ఈ శ్రమ నా నుంచి తప్పింపబడేది, ఈ పోరాటం నా నుంచి తప్పింపబడేది, ఈ అవమానం నా జీవితంలో కలగకపోయి ఉండేది అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఈరోజు మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఎప్పుడైతే అది సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాలు యోర్దాను నది నీళ్లకు తగిలాయో, యోర్దాను నది నీళ్ళంట ఒక చోట ఏకరాశిగా నిలిచిపోయాయంట. హల్లెలూయా. యోర్దాను ఒక మంచి రహదారిగా మార్చబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ ఎదుట ఎర్ర సముద్రం వంటి అనుభవాలు ఉన్నాయా, యోర్దాను వంటి అనుభవాలు ఉన్నాయా? భయపడకండి, దేవుడు మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడండి, ప్రభు మాటను పట్టుకొని నిలబడండి. నిశ్చయంగా మీ జీవితాల్లో మేలు, క్షేమము, ఆశీర్వాదము మీరు కన్నులారా చూడబోతున్నాడు. దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, కీడుని ఉద్దేశించే దేవుడు కాదు. ఆయన తన ప్రజలకు మేలు చేసే దేవుడు. నిశ్చయంగా ప్రభు మార్గంలో నడిపింపబడండి, మీరు గొప్ప కార్యాలు చూచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ప్రభా ఒక గొప్ప ధైర్యాన్ని మీరు కలెక్ట్ చేసినందుకు వందనాలు ప్రభా. మేలు చేయని ఉద్దేశించున్నాను గనక భయపడకండి అని మాట్లాడావు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విని అయా నిశ్చయంగా నేను నీ వైపు ధైర్యం కలిగి నిరీక్షణతో కనిపెడుతున్నారు, వారి జీవితాల్లో మీరు గొప్ప మేలు చేయబోతున్నారు కొంటున్నాను. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రోజు అంతను నీ సన్నిధిని తోడుగా చేయండి, నీ కృపను అనుగ్రహించండి. నీ విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను, వారి కుటుంబాన్ని మెండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక, మేలు చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.